ఇది నిజంగా వాళ్ళకి అవసరమా అనిపించింది నాకు. కానీ వాళ్ళు చేసే విధానం అంతా చూస్తుంటే చదువుకోని వాళ్ళు కూడా అంత ఏకాగ్రత చేయరేమో అనిపించింది. అయితే ఒక్క నిమిషం మీరు వినాలి, ఎందుకంటే చదువుకోని వాళ్ళు కూడా అంత ఏకాగ్రత చేయరేమో నాకు అనుమానం. ఇది ఒకంతా ఒక ఎత్తు. సరే, ఇది మీరు చెప్పింది కరెక్ట్. అదే రెండు విధాలుగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి ప్రభుత్వం తీసుకురమ్మంటాము, ప్రభుత్వం అందరిని కూడా మొబిలైజ్ చేసి తీసుకురమ్మంటాం, ఎమ్మెల్యేలతోటి వాళ్ళతోటి చేస్తున్నారు అనేది ఒక రూమర్ వస్తుంది. అంటే మనం విమర్శలు కాదు, రూమర్ వస్తుంది. రెండోది, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బహిరంగ సభలోనే మాట్లాడుతూ, యోగేంద్ర ఏంటి, యోగేంద్ర కాదు, ఇది రాజకీయ యంత్ర. ఈ రాజకీయ యంత్ర బట్టలు ఉతుక్కుంటే, బట్టలు ఎవరు బట్టలు వాళ్ళు ఉతుక్కుంటే వాళ్ళు 6 ప్యాక్లు వస్తాయి, యోగా స్నానం అయిపోతుంది, యోగా జ్ఞానం అయిపోతుంది, పరిజ్ఞానం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పి ఓ పక్క ముఖ్యమంత్రి అంటున్నాడు. అసలు ఇది రాజకీయ రంగు ఎందుకు పులుగుతున్నారు వీళ్ళు? ఓకే, ప్రధానమంత్రి మోదీ తీసుకున్నది పూర్తిగా 100% ఎప్రిషియేట్ చేయవలసిందే. ఎందుకు అంటే, ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు, అంతే చిన్న నుంచి పెద్దవాడు వరకు కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి, వాళ్ళ మెదడు పనితనం ఉండాలి, అట్లాగే వాళ్ళ జ్ఞానోదయం పెరగాలి, ఆ విశ్వాసాన్ని పెంపొందించాలి, ఆత్మ పరమాత్మాన్ని ఒక పెంపొందించే ఏర్పాటు అనేది యోగా ద్వారా అవుతుంది అనేది దేశ ప్రభుత్వంలోని ఉన్నటువంటి మోదీ ఆలోచన సూపర్. కానీ ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి పార్టీలు వీళ్ళని మాట్లాడుతూ ఉంటే, మీరు ఒక వీసీగా, ఒక విద్యావంతులుగా మీరు దాన్ని ఏ విధంగా మీరు మాట్లాడుతుంటారు? దాన్ని ఏ విధంగా మీరు చెప్తుంటారు? విమర్శల గురించి పెద్ద ఆశ్చర్యపోసిన అవసరం ఎందుకు లేదు అంటే, ఇది రాజకీయం. తర్వాత మన ప్రజాస్వామ్య రాజకీయం. ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రతి వారికి ఏదో మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ హక్కును కొంతమంది సద్వినియోగం చేస్తారు, కొంతమంది దుర్వినియోగం చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పే విమర్శను దుర్వినియోగం. నేను అనేది ఏంటంటే, ఎన్నో సమస్యలు మీరు చెప్పాను ఇందాకలే, ఎంత వృధా చేస్తాను. ఈరోజు మీరు చూస్తుంటే, నిన్ననే ఎక్కడో చదివాను నేను, ప్లేట్ భోజనం 6,000 రూపాయలు, ఆ మొత్తం పెళ్లికంతా 8 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని. అటువంటి